గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు శైలజ. నేను నా వర్క్ బేస్ మీద ప్రకాశం డిస్టిక్, ఇది వరకు నెల్లూరు. ఇప్పుడు అక్కడ కందుకూరు అనే ప్లేస్లో ఐఎమ్ జస్ట్ లివింగ్ ఆన్ మై వర్క్ బేస్. నా ఏజ్ 36. నేను యాక్చువల్లీ నాకు మా ఇంటి పక్కన ఒక ఫ్రెండ్ ఉండేది, శ్రావ్య. తను షీ వాజ్ ఇన్ హర్ 10th క్లాస్. తను నాకు ఇది ఇంట్రడ్యూస్ చేయించింది. అండ్ రైట్ ఫ్రమ్ ద లెవెల్ 1 or the other day, I always thank her for introducing me for this. And level 1 లో నా కన్సర్న్ వాస్ మై హెల్త్. అండ్ నా వెయిట్ వాస్ 62, ఐ థింక్. నేను మర్చిపోయాను, 62 లెవెల్ 1 స్టార్ట్ చేయకముందు. అండ్ ఎనీథింగ్ ఓకే. సో 62 వాస్ మై వెయిట్ నేను లెవెల్ 1 స్టార్ట్ చేయకముందు. నేను లెవెల్ 1 కంప్లీట్ చేశాక ఐ హ్యావ్ లాస్ట్ 7.5 kg అండ్ 55కి 62.5 ఉండింది, సారీ. సో 55 kgsకి 7.5 kg తగ్గింది. అండ్ ఈవెన్ ఇప్పుడు లెవెల్ 4 చేస్తున్నప్పుడంతా ఎవ్రీ డేలో కూడా మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీ టైం నేను వెయిట్ చెక్ చేసుకుంటూ ఉన్నాను. లైక్ ఎలా చేంజ్ అవుతుంది, అసలు ఎట్లా అవుతుంది అనేది ఐ వాస్ జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్. ఇట్ వాస్ లైక్ నైట్ అవుతే కొంచెం ఒక 1 or 2 kg పెరుగుతుంది, మార్నింగ్ అయితే చాలా తగ్గిపోతుంది. అది అబ్జర్వ్ చేశాను. బట్ స్టిల్ నా వెయిట్ ఇప్పుడైతే ఇట్ ఈస్ సమ్వేర్ బిట్వీన్ 54 and 55 ఈవెన్ టుడే. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. బికాస్ ఐ వాస్ కన్సర్న్డ్ కి సమయమా అయిపోతే మళ్ళీ వెయిట్ పెరుగుతుందేమో అని కాస్త ఐ వాస్ బిట్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. బట్ నో, 55 kgs కి ఐఎమ్ జస్ట్ స్టిక్ డౌన్. అది ఒకటి నేను చూసాను. This is the gap of 90 days, right? 90 days or 100 days gap? Yeah. Because level 2 no level 3 tarvatano we had a very big gap, and then now it is level 4. Still my weight is somewhere between 53 kuda okokasari chupistadi, 53 to 55. Between these things it is varying. That is the thing. I'm happy about it. Inkokati entante level 4 lo I had experienced, I mean results I have experienced. One is the major thing. Maadi house sale avvali ani, it was like from many years, even before I have started Samyama. It was somewhere from the year 20, even before 2020, I think. From then we were not strongly decided, kani we were having some discomfort with that home. So we thought, always we had a thought of to sell that. But by this time, even ఇప్పటికి కూడా ఎంత we were like intensity ఎక్కువ అవుతూ ఉండింది, అది సేల్ అవ్వాలి. But it was somehow it was not working out. The day when I have shared it with you, and I don't know what actually I did, the very next day I got a information that yes, it is streamlined. And ఆ తర్వాత 2-3 days కి I got the money deposited too in my account as a token amount for the sale of the house. I'm really happy. Emotional ga unnai danto memories unnai, but still yeah, we have to move on. I'm happy for that. House sale inkokati decision ki whatever may be the situation you are put into, just decide. This was how I used to do the works when there was no any problems with me. Ante like amma situation avvaka mundu varaku I was like బేఫికర్ ఉండేది. ఎంత దూరమైనా వెళ్ళిపోయేదాన్ని, ఎక్కడెక్కడికో వెళ్ళేదాన్ని. నాకే సెకండ్ థాట్ ఉండేది కాదు, నేను అమ్మాయి ఇంత దూరం వెళ్తే నాకు సేఫ్టీ ఇష్యూస్, ఆ థాట్స్ ఏవి ఉండేవి కాదు. ఐ వాజ్ లైక్, నేను ఏదో అనుకున్నా ఆ వర్క్ అచీవ్ చేయాలి, దానికి ఎలా వెళ్ళాలి, అదొకటే నా బ్రెయిన్ లో ఉండేది. బట్ ఆఫ్టర్ మై మదర్స్ ఇష్యూ ఐ వాజ్ లైక్,
మేబీ ఆ థాట్ ప్రాసెస్ సమ్వేర్ ఇట్ గాన్ ఇంటూ డార్మెన్సీ. నౌ ఇప్పుడు ఐఎమ్ యెట్ టు అచీవ్ దాట్, బట్ స్టిల్ నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ ఎస్టర్డే ఈవినింగ్ జరిగింది. చాలా రోజుల నుంచి నాకు ఇష్టమైన వస్తువు ఒకటి, ఐ మీన్ నాకు అన్రీచబుల్ ప్లేస్ కి వెళ్ళిపోయింది అది. అండ్ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అది సమ్హౌ ఐ జస్ట్ హ్యావ్ టు గెట్ ఇట్ అని. నిన్న ఇంకొక వస్తువు కూడా అలాగే జరిగింది. అదే ప్లేస్ కి వెళ్ళి, ఐ మీన్ అన్రీచబుల్ ప్లేస్ కి వెళ్ళింది. సో ఐ థాట్ కి హౌ ఇస్ దిస్, హౌ కెన్ ఐ గెట్ దిస్. ఆ సెకండ్ లో మీరు చెప్పిన ఒక ఆ మాట గుర్తొచ్చింది. లైక్ జస్ట్ డిసైడెడ్, గో గెట్ ఇట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ జస్ట్ లీవ్ ఇట్ అని జస్ట్ కిందకి వెళ్ళాను. అదేంటో మరి ఆల్రెడీ ఎవరో వాళ్ళు ఆల్రెడీ అక్కడి నుంచి తెచ్చి నాకు నా ఎదురుగా తెచ్చి పెట్టున్నారు. I was like, how come this miracle has happened? And I was really happy. వెంటనే రిజల్ట్ వచ్చినందుకు అది ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇంకొకటి, మనుషులు అంటే నా కలీగ్స్ తో జరిగిన ఇష్యూ చెప్తున్నాను. దేవర్ లైక్, అది వరకు కూడా నేను సమ్వేర్ ఎమోషనల్ కార్నర్ ఎక్కువ వర్క్ చేస్తుంది నాకు. లైక్ వాళ్ళు ఏం చెప్పినా యా లెట్ ఇట్ గో అని ఉండేది. ఎంత దూరం వెళ్ళేదంటే లైక్ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా, మీన్ ఐ యూస్ టు జస్ట్ మిస్ ఇట్. సో అది లోపల ఉంటది కానీ వెన్ ఎవర్ ఐ జస్ట్ కమ్ టు ద పిక్చర్ ఆఫ్ డీలింగ్ విత్ ద పీపుల్, ఐ జస్ట్ ఫర్గివ్ దెమ్ అట్ ఎనీ, ఐ మీన్ వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా. సో అది కాస్త నేను కొంచెం స్ట్రాంగ్ అవుతూ వస్తున్నట్టు నాకు అనిపించింది. బట్ ఐ డోంట్ నో, ఐ జస్ట్ హ్యావ్ టు ఫీల్ ఇట్ ఈవెన్ మోర్. 100% రికగ్నైజ్ అవ్వాలి. ఐ జస్ట్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఎస్ ఐఎమ్ అప్లయింగ్ దిస్ అని. అంటే నిన్న డిసైడ్ రిజల్ట్ అనేది నాకు క్లాసికల్ గా ఎగ్జాంపుల్ దొరికింది, వెంటనే రిజల్ట్ దొరికింది. ద సేమ్ థింగ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ విత్ ద పీపుల్ టు. వాళ్ళు ఎవరన్నా అవ్వనివ్వండి, నాకు చెప్పే గురువు అయినా సరే, ఐ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు సే దట్ దిస్ ఇస్ యువర్ థాట్, దిస్ ఇస్ వేర్ యూ హ్యావ్ డన్ రాంగ్ అనేది ఐ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు సే ఇట్ in a very powerful way. I'm expecting that. I think I'll be achieving it too. నా చుట్టూతో ఉన్న పీపుల్ తో వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇలా యాక్ట్ చేస్తున్నారు అనేది ఐఎమ్ జస్ట్ గెట్టింగ్ ఇట్. ఇదివరకు అయితే నాకు ఐ వాజ్ లిటరలీ టోటలీ అన్అవేర్ ఆఫ్ దాట్. అది నాకు ఈ లెవెల్ 4 లో అర్థమైంది. అండ్ ఈ లెవెల్ 4 లో నాకు రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే, అందరికి L1 లోనే L2 లోనే రిజల్ట్స్ వచ్చేసి దే ఆర్ జస్ట్ మీన్ ఎంజాయింగ్ ద రిజల్ట్స్ అని అందరు చెప్తూ ఉంటే వింటూ ఉన్నాను. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, హౌ కమ్, వాట్ ఈస్ రాంగ్ విత్ మీ. మీరు ఒక్క టైంలో కూడా చెప్పారు కి ఇఫ్ అట్ ఆల్ మీకు రిజల్ట్స్ రావట్లేదు అంటే సమ్వేర్ యు ఆర్ డూయింగ్ రాంగ్ విత్ సంయమ అని చెప్పారు. ఐ వాజ్ లైక్ వాట్ వాస్ రాంగ్ ఐఎమ్ డూయింగ్ అని ఐ వాజ్ జస్ట్ రీచెకింగ్ మై సెల్ఫ్. ఐ డోంట్ నో వేర్ ఐ ఫౌండ్ నథింగ్ రాంగ్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. కానీ L4 లో వెన్ ఐ ఎక్స్పీరియన్స్ ద రిజల్ట్, ఐ ఫెల్ట్ దట్ మేబీ ఐఎమ్ జస్ట్ టేకింగ్ టైమ్ టు గెట్ ద రిజల్ట్స్, బికాస్ ఈవెన్ ద బ్యాంబూ takes time to flower, which flowers once in a 50 years. It doesn't mean that it is not working on flowering. Somewhere it is going on, but exhibit avtaniki it takes time. So that's what happened with me ani naku anpinchindi. Else, yeah, I'm really thankful for all the participants who has shared their experiences, because of which I used to just relate with me. Yeah, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళకి ఇలా వస్తున్నాయి, యా లెట్ మీ జస్ట్ ట్రై టు అని నేను కూడా ఐ వాస్ జస్ట్ రిలేటింగ్ విత్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.